సడన్ గా మనం చిన్నపిల్లలు అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? ఏముంది, హగ్గీస్ వేసుకుంటాం. ఉన్న పలంగా చిన్నపిల్లలు అయిపోతే ఆంటీలతో ముద్దులు పెట్టించుకోవచ్చు. ఉన్న ఫలంగా సడన్ గా మనం చిన్నపిల్లలు అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? నేను చిన్నపిల్లని అయిపోతే మళ్ళీ సెర్లాక్ ఎక్కువ తింటా. వావ్, సెర్లాక్ ఎంత టేస్టీ ఉంటది కదా. అంటే మీకు చిన్నప్పటి నుంచి తిండి కూడానేనా? ఏం పెడతారు, ఏం తింటారు, ఎవరిది తినాలి, ఎవరు రక్తం తాగాలి? పెళ్లి చూపుల్లో చుట్టుపక్కన ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ నాకు పెళ్లి చూపులు అవుతుంటే అక్క కంటే చెల్లి బాగుంటే చెల్లి దొరుకుంటే బాగుండు కదా అనుకుంటాను. ఒకవేళ నేను పెళ్లి చూపులో ఉంటే పెళ్లి కూతురు మేకప్ ఎలా ఉంది, జుట్టు ఒరిజినలా కాదా, విగ్గా, అవన్నీ అబ్జర్వ్ చేస్తాను. కిరాణా కొట్టుందా ఏమన్నా ఇవన్నీ పెట్టుకున్నా మా షాప్ లో కొనలేదు అని? మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లడు ఏం చేశాడంటే ఒక పురుగుని తీసుకొని దాని రెక్కలు పీకుతున్నాడు. వాడు అలా చేస్తుంటే నేను పిలిచా, నాన్న అలా చేయకూడదురా, అది వచ్చే జన్మలో నువ్వు పురుగై పుడతావు, అది మనిషే పుడతావు, అప్పుడు అది కూడా నీ సేమ్ నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అన్నాడు. మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్. పూర్వ జన్మలో నేను పురుగై ఉంటా, ఇది మనిషి అయి ఉంటుంది. ఆ జన్మలో నన్ను పీకింది కదా, ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను అన్నాడు. ఒక ఆవిడ ఏం చేసిందంటే ఎల్కేజీ పిల్లని ఫస్ట్ డే స్కూల్ పంపించింది. వాడు స్కూల్ నుంచి వచ్చాడు. హాయ్ నాన్న, హాయ్ బుజ్జి, స్కూల్లో ఏం నేర్చుకున్నావు? రాయడం నేర్చుకున్నానని చెప్పి టక్క 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 రాశాడు. ఓకే చదువమ్మా. ఈ రోజు రాయడమే నేర్పించారు, చదవడం నేర్పించలేదు. నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్. ఎక్కడది? అదే అమలస్ చిక్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను. ఏ బ్రాంచ్? అదే బ్లూ చిక్ బ్రాంచ్. నేను సేమ్ బ్రాంచ్ ప్లాన్ చేస్తాను నేను కూడా. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు.